తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి, హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజల్లోకి వస్తానని చెబుతున్న కేసీఆర్ ఏం మొహం పెట్టుకుని వస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి ప్రజల్లోకి వచ్చే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు దోచిన సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారని ఆరోపించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షం విజయవాడ, గుంటూరును అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అలర్ట్ గా ఉంటూ వరద పరిస్థితిని అంచనా వేయాలన్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్లోనే కమిషనర్ విచారణ గడువు ముగియక 2 నెలలు పొడిగించారు. ఆ గడువు ముగియడంతో తాజాగా మరో 2 నెలలు పొడిగించారు. ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచే నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93% పంపిణీ పూర్తయింది. సెప్టెంబర్ 1 సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. చైనా కేవలం భారత సమస్య మాత్రమే కాదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు చైనా గురించి మాట్లాడుకుంటున్నాయని చెప్పారు. చైనా ఓ ప్రత్యేకమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థను కలిగి ఉందన్నారు. చైనాతో పెట్టుబడులు పెట్టకూడదని, వ్యాపారాలు చేయకూడదన్న వైఖరి భారత్కు లేదని స్పష్టం చేశారు. చైనాతో దేశ సరిహద్దు సమస్యలతో ఇరు దేశాల మధ్య కొన్ని సాధారణ సమస్యలున్నాయని పేర్కొన్నారు. జపాన్ను షాన్ తుఫాను వణికిస్తుంది. పలు చోట్ల విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వందలాది విమానాలను అక్కడ అధికారులు రద్దు చేశారు. హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 4 మృతి చెందారు. దక్షిణ జపాన్లోని 5 మిలియన్ల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.